యూరోప్ దేశాల రాజధానుల్లో డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్కు చాలా ప్రత్యేకతలున్నాయి. అద్భుతమైన టూరిస్ట్ కేంద్రాలతో పాటు యూరప్ ఖండంలో అతి తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతం ఇదే. అందుకే యూరోపియన్ యూనియన్ కోపెన్హాగన్కు యూరోపియన్ గ్రీన్ క్యాపిటల్ అవార్డు ప్రకటించింది. గ్రీన్ క్యాపిటల్ అవార్డు అందుకున్న కోపెన్హాగన్ ఈ ఏడాదంతా యూరోప్ హరిత రాజధానిగానే వ్యవహరించబడుతుంది. ప్రతిష్టాత్మక గుర్తింపు రావడంతో స్థానికులతో పాటు పర్యాటకుల్లోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. హరిత రాజధానిగా కీర్తి లభించడంతో స్థానికుల్లో ఒకంత గర్వం కూడా కనిపిస్తోంది. అరుదైన ఘనతను సెలబ్రేట్ చేసుకునేందుకు 150 మంది శీతాకాల ఈతగాళ్లు కోపెన్హాగన్ హార్బర్లో జంప్ చేశారు. It's really refreshing and really cold. Feels great. Cold, but it's nice. So cold. Well, it was an excellent adventure. This was something that I do for first time. కోపెన్హాగన్లో కాలుష్య కారకాలైన వాహనాల వాడకం చాలా తక్కువ. మోటార్ వెహికల్స్, కార్స్కు బదులుగా సిటీ వాసుల్లో అధిక భాగం సైకిల్స్నే ఉపయోగిస్తూ ఉంటారు. 2025 నాటికి రాజధానిలో సైక్లిస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని పర్యావరణ డిప్యూటీ మేయర్ మోర్టెన్ క్యాబెల్ పేర్కొన్నారు. తమ సిటీని కాంక్రీట్ అరణ్యానికి దూరంగా ఉంచాలని కూడా క్యాబెల్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఉద్యానవనాల సంఖ్యను పెంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సాధారణంగా దేశ రాజధానులంటే రణగుణ ధ్వనులతో కూడిన కాంక్రీట్ అరణ్యాలు. డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్ కూడా అధునాతన నిర్మాణాలకు పెట్టింది పేరు. అయినప్పటికీ పచ్చని ప్రకృతిలో ఒదిగిపోయి గ్రామీణ ప్రాంతాన్ని తలపిస్తూ ఉంటుంది. హరిత రాజధానిగా పురస్కారాన్ని అందుకున్న కోపెన్హాగన్ కాలుష్య నివారణలో ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిస్తోంది.